హలో గైస్, మీరు అందరికీ గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ ఈరోజు చాలా స్పెషల్ డే. సో చరణ్ గారి ఫ్యాన్స్కి కానీ అవతల టాలీవుడ్ నార్మల్ ఆడియన్స్కి కూడా చాలా స్పెషల్ డే అని చెప్తాను. ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తం మీద కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఒక్క పెద్ద రిలీజ్ కూడా అవ్వలేదు. అప్పుడెప్పుడో పండగ అయింది, తర్వాత నుంచి మళ్ళీ నార్మల్ అయిపోయింది అనమాట. టాలీవుడ్ కూడా చాలా కరువులో ఉంది ఒక పెద్ద సినిమా కోసం. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పెద్ద అనే సినిమా రాబోతుంది. దానికి సంబంధించిన ట్రైలర్ మరికొన్ని గంటల్లో మన ముందుకైతే రాబోతుంది. సో ఆల్రెడీ దానికి సంబంధించిన అన్ని పనులు ఫినిష్ అయిపోయినాయి. ముంబైలో ఆ ఈవెంట్ కూడా చాలా గ్రాండ్గా చేస్తున్నారు గైస్. ఏదో పేరుకి ఈవెంట్ కన్నారు కదా, ఏదో చేసేద్దాం రిలీజ్ చేసేద్దాం అట్లా కాకుండా చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు. జియో స్టూడియోస్ వాళ్ళు కంప్లీట్గా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇదేంటంటే కంప్లీట్ టెలికాస్ట్ అవ్వాలి కదా ప్రతి దగ్గర కూడా. సో అందుకే మనకి ప్రతి దగ్గర కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా వీళ్ళైతే చూసుకోవడం జరుగుతుంది. ఈవినింగ్ 3 గంటలకి ఈవెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. మరి ఎగ్జాక్ట్ టైం అనేది మనకు తెలియదు. ఆ ఈవెంట్ అవుతున్న సమయంలో ఎక్కడైనా మనకి ఏ నిమిషంలో అయినా మన ట్రైలర్ అయితే బయట పెట్టచ్చు. అది 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, చెప్పలేం. సో వచ్చిన వెంటనే నేనైతే పెడతాను. ట్రైలర్లో అసలు చరణ్ ఎలా ఉన్నాడో, అసలు ఎలాంటి ఎపిసోడ్స్ ఉన్నాయి, సో ఏంటి అసలు ఎలా డిజైన్ చేశాడు, ఆల్మోస్ట్ 3 నిమిషాల పాటు ఉంటుంది ట్రైలర్. యాక్చువల్లీ నార్మల్గా చూసుకుంటే ట్రైలర్స్ అనేవి 2 నిమిషాలు 30 సెకండ్లు అంతే, అంతవరకే ఉంటాయి. బట్ 3 నిమిషాల వరకు తీసుకెళ్లారు అంటే ఖచ్చితంగా సినిమాలో ట్రైలర్లో ఏదో ఒక ఎమోషన్ని చూపిద్దాం అని ఫిక్స్ అయ్యారు. విధంగా మనందరినీ ఒక హైప్ ఉంటుంది కదా మీటరు, అక్కడెక్కడికో తీసుకెళ్ళి వదిలేద్దాం అని ఫిక్స్ అయిపోయినారు. ఖచ్చితంగా గైస్ వెయిట్ చేయండి. మరికొన్ని గంటల్లో అయితే మనం ఒక సునామీని చూడబోతున్నాం. ఇప్పటి వరకు మనం పెద్దకి సంబంధించిన స్టోరీ ఎవ్వరూ చెప్పలేకపోయారు. ఈవెన్ బుచ్చిబాబు కొన్ని ఇంటర్వ్యూలో చెప్పాడు, కానీ అది కూడా సగం వచ్చింది. బట్ ట్రైలర్ చూసినాక మనకి ఒక అంచనా వస్తుంది అనమాట. ఓకే, ఈ టైప్ ఆఫ్ వరల్డ్ ఉండబోతుంది, ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఉండబోతుంది. సో ట్రైలర్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఏఆర్ రెహమాన్ బీజిఎం కానీ, ఎడిటింగ్ కానీ, ఆ ఫాస్ట్ కట్స్ ఏవైతే ఉంటాయో అవి కానీ. సో మన బాస్ కూడా ఒక డైలాగ్ లీక్ చేశారు కదా, అదొకటి. సో అట్లాగే చాలా టైప్స్ ఆఫ్ ఉన్నాయి మనకి బయటకు రావాలి. మనకి వచ్చిన వెంటనే మనం మాట్లాడుకుందాం. నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఎంత వేగంగా వస్తుందో అంత వేగంగా చూద్దామని చెప్పి. మరి మీరేమనుకుంటున్నారేంటి కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.